సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించాలనే సంకల్పంతో జీఎంసీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే నజీర్ వెల్లడించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం మేయర్ కోవెలముడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి నజీర్ మాట్లాడారు. కాకుమాని వారి తోట వెల్ఫేర్ స్థలంలో 13 నుంచి 3 రోజుల పాటు తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తామని చెప్పారు. మేయర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ స్టేడియంలో యథాతథంగా 11 నుండి సంబరాలు ఉంటాయని అన్నారు. సంక్రాంతి పండుగంటే అది కేవలం ఒక పండగ కాదు, మన సంస్కృతికి, శ్రమకు గౌరవిస్తూ ఐక్యతకు ఒక చిహ్నంగా ఉన్నటువంటి సంక్రాంతి పండుగ. ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా గొప్పగా నిర్వహించుకునేటువంటి ఈ పండుగను సామాన్య పౌరులకు సైతం అందించాలనేటువంటి ఆలోచనతో గుంటూరు నగరపాలక సంస్థ సౌజన్యంతో గతంలో కూడా ఎంతో వైభవంగా నిర్వహించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈసారి మరింత వైభవంగా ఈ పండుగను ప్రతి ఒక్కరికి కూడా, నగరంలో జీవించేటువంటి ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా ఈ సంక్రాంతి పండుగ సంతోషాలని అందించాలనేటువంటి ఒక నిర్ణయంతో ఈరోజు కేవలం గుంటూరు నగరంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియంకే పరిమితం కాకుండా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా దీన్ని అందించాలనేటువంటి ఆలోచనతో గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈసారి శాసనసభ్యుడిగా దాని మీద దృష్టి పెట్టి గౌరవ మేయర్ గారు, కమిషనర్ గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా గుంటూరు కాకుమానివాడి తోటలో ఉన్నటువంటి నారావారి కళా ప్రాంగణంలో ఎంతో గొప్పగా నిర్వహించాలనేటువంటి ఆలోచనతో 3 రోజులు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. 13వ తారీఖు ఉదయం నుంచి అక్కడ రంగోలీ అంటే ముగ్గుల పోటీలతో పాటు అదే రోజు 2-3 ముగ్గుల పోటీలతో పాటు ముఖ్యంగా తొక్కుడు బిళ్ళ ఆటలతో, అలాగే ఏడు పెంకలాట, గాలిపటాల కాంపిటీషన్స్ని నిర్వహించేటువంటి కార్యక్రమం. సాయంత్రం పూట కోలాటంతో పాటు జానపద నృత్యాలు, చెక్క భజన, అలాగే యోగాసన విన్యాసాలు, బహుమతి ప్రదానం అటువంటి కార్యక్రమాలు 13వ తారీఖు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని నారావారి కళా ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుంది. అలాగే 14వ తారీఖు 14వ తారీఖున భోగి మంటలతో కార్యక్రమాన్ని మొదలుపెట్టి కోలాటంతో పాటు గంగిరెద్దులు, అలాగే హరిదాసుల ఆటలు, తాడు లాగుట, లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ చైర్, కబడ్డీ ఇటువంటి ఆటలతో ఉదయం పూట ప్రజల్ని వాళ్ళందరినీ కూడా ఉత్సాహపరిచేటువంటి కార్యక్రమంతో పాటు సాయంత్రం పూట ఆ రోజు 14వ తారీఖు సాయంత్రం పూట 5 గంటల నుండి 9 గంటల వరకు పిల్లల భోగి మంటలు, భోగి పళ్ళు, అలాగే తంబోలా, కోలాటం, కూచిపూడి, భరతనాట్యం నృత్యాలు, బహుమతి ప్రదానం ఆ రోజు కూడా. అలాగే 15వ తారీఖున ఏదైతే పండగ రోజు ఉన్నదో ఆ రోజు పొంగళ్ళు వడ్డించేటువంటి కార్యక్రమంతో పాటు కోడి పందాలు, కర్రసాము, ఖోఖో వంటి ఆటలతో ఉదయం పూట, అలాగే సాయంత్రం పూట సాంప్రదాయ వస్త్రధారణ, మ్యూజికల్ నైట్, మిమిక్రీ, బహుమతి ప్రదానం. ఈ 3 రోజులు కూడా ఇటువంటి విధంగా చక్కగా కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తూర్పు నియోజకవర్గంలో గతంలో ఎప్పుడు జరగనటువంటి విధంగా ఈరోజు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కమిషనర్ గారు, మేయర్ గారి సహకారంతో వినూతనంగా నా భూతో నా భవిష్యత్తు అనేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి కూటమి నాయకులందరూ కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. జీఎంసీ సంక్రాంతి సంబరాలు 2026లో భాగంగా గుంటూరులోనే ప్రప్రథమంగా ఈ సంక్రాంతి సంబరాలని ఈస్ట్ కాన్స్టిట్యున్సీ నజీర్ గారి ఆధ్వర్యంలో డొంక రోడ్లో ఉన్న గవర్నమెంట్ సైట్లో ఈ యొక్క సంక్రాంతి సంబరాలు 13, 14, 15 తారీఖుల్లో అక్కడ మొదలుపెట్టి చేస్తున్నాం.
రొటీన్గా జరిగే గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో 11th నుంచి స్టార్ట్ అవుద్ది. 11th నుంచి ఇక్కడ ప్రోగ్రామ్స్ కంటిన్యూ అవుతుంటాయి. ఎందుకంటే ఈస్ట్ అని చెప్తున్నామంటే ఎప్పుడు జరిగినా ఓన్లీ ఎన్టీఆర్ స్టేడియంలోనే జరుగుతుంది కాబట్టి చాలామంది ప్రజలు కూడా అంత దూరం రాకుండా ఇప్పుడు అందుట్లో మనకి బ్రిడ్జి కనెక్టివిటీ కూడా లేదు. ఇప్పుడు ఈస్ట్ నుంచి వెస్ట్కి రావడానికి కూడా ఈ ట్రాఫిక్లో ఎందుకులే అని చెప్పి కొంతమంది పాల్గొనకపోవచ్చు. అయినా కానీ ఇంకెప్పుడు రానున్న కాలంలో సంక్రాంతి సంబరాలు జరిగిన ఈస్టు వెస్టు 2 కాన్స్టిట్యున్సీలో జరపాలని చెప్పి గౌరవ కమిషనర్ గారు నిర్ణయించారు. వారి ఆదేశాల ప్రకారం అట్లాగే గౌరవ ఎమ్మెల్యేస్ కూడా చెప్పారు మా కాన్స్టిట్యున్సీలు కూడా జరగాలని కోరుకుంటేనే కమిషనర్ గారు దాన్ని అప్రూవల్ ఇచ్చారు. కాబట్టి తప్పనిసరిగా కాకపోతే 3 రోజులు ఈస్ట్లో జరుగుతాయి. 11వ తారీఖు నుంచి చివరి రోజు వరకు కూడా వెస్ట్లో జరుగుతాయి. ఇవన్నీ కూడా అన్ని కార్యక్రమాల్లో ముఖ్యంగా రంగోలీ, తొక్కుడు బిళ్ళ, పెంకులాట అని చెప్పి గిల్లీ కర్ర మన కొత్తగా ఏం లేదు, ఇప్పుడు పూర్వం నుంచి ఉండేది మా ఎమ్మెల్యే నజీర్ గారు. అట్లాగే కైట్ ఫెస్టివల్, గాలిపటాలు, కోలాటం, జానపద నృత్యాలు, గంగిరెద్దులు, హరిదాసులు, టగ్ ఆఫ్ వార్, లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ చైర్స్, స్కిప్పింగ్, కబడ్డీ, భోగిపళ్ళు, తంబోలా, భోగి మంటలు, చెక్క భజన, పొంగళ్ళు, కర్రసాము, క్లాసికల్ డాన్స్, మిమిక్రీ, మ్యూజికల్ నైట్, డాన్స్ పర్ఫార్మెన్స్, జబర్దస్త్ స్క్రిప్ట్స్, టాకింగ్ డాల్, సాంప్రదాయ వస్త్రధారణ, వీటన్నింటినీ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తున్నాం గుంటూరులో మొట్టమొదటిసారిగా. అంటే కొన్ని న్యూ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినాయి, పాత దాంతోపాటు అవి కూడా కంటిన్యూ చేస్తున్నాం. తప్పనిసరిగా ఈ యొక్క అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో అట్లాగే వెస్ట్ కాన్స్టిట్యున్సీలో మీరందరూ కూడా పాల్గొనవచ్చు. ఎవరైనా ఈ ప్రోగ్రామ్స్లో పాల్గొనడానికి గుంటూరు నగర ప్రజలందరూ కూడా అట్లాగే వేరే ఊరు నుంచి గుంటూరు వచ్చిన వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్స్లో పాల్గొనవచ్చు. తప్పకుండా మీరు దీన్ని మంచి వాతావరణంలో, ఇప్పుడు వాతావరణం కూడా బాగా అనుకూలంగా ఉంది, చల్లగా ఉంది. ఈ వాతావరణంలో మీరందరూ వచ్చి ఆనందంగా ఆహ్లాదకరంగా ఆస్వాదిస్తారని చెప్పి ఈ మీడియా సోదరుల ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. తప్పకుండా ఈ భోగి మంటలు కానీ భోగిపళ్ళు కార్యక్రమం కానీ తప్పకుండా మీరు వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్స్లో పాల్గొనాలని చెప్పి మరీ ఈ యొక్క మీడియా ద్వారా గుంటూరు నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలండి. మీ అందరికీ తెలుసు, గత కొద్ది సంవత్సరాల నుంచి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఎన్టీఆర్ స్టేడియం, బృందావన్ గార్డెన్స్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ వస్తున్నాం. అయితే దాన్ని గత సంవత్సరమే కొంత వినూత్నంగా చేయాలన్న ఉద్దేశంతో మంచి ప్రోగ్రామ్స్ డిజైన్ చేసుకొని చాలా భారీ ఎత్తున చేశాం. ఆ ప్రోగ్రాంకి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. చాలామంది మరి అప్రిషియేట్ చేశారు ఆ ప్రయత్నాన్ని కూడా. మరి అంతకు మించి ఈ సంవత్సరం జరగాలనే ఉద్దేశంతో మరి బేసికల్గా 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా డిజైన్ చేసుకోవడం జరిగింది. అయితే దీనిలో ఈ సంవత్సరం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే గారు, ఈస్ట్ ఎమ్మెల్యే గారు వారు గట్టిగా పట్టుబట్టారు. మేయర్ గారిని నన్ను సో మెనీ టైమ్స్ రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే ప్రతి ఏటా అక్కడ జరుగుతుంది, అందరూ వెళ్తున్నారు. బట్ ఇప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు సార్ చెప్పినట్లు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది, కొంత హెవీ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి కొంతమంది వెళ్ళలేరు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా, ఈస్ట్లో ఉన్నటువంటి ప్రజలు కూడా విస్తృతంగా సంక్రాంతి పండుగను ఆస్వాదించాలన్న ఉద్దేశంతో మరి ఈ సంవత్సరం ఫస్ట్ టైము గుంటూరు ఈస్ట్ కాన్ఫరెన్స్లో కూడా ఒక 3 రోజుల పాటు ఈ ప్రోగ్రాము జరుపుకునే విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో రకరకాల ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్తో పాటు రకరకాల గేమ్స్, స్పోర్ట్స్ ఇవన్నీ, అంటే అందరూ పిల్లల దగ్గర నుంచి పెద్దలు, లేడీస్, జెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేసే విధంగా ప్రోగ్రామ్స్ని డిజైన్ చేశాము. అట్లనే క్వాలిటేటివ్ ఏదైనా ఆర్టిస్టులు కానీ ఇవన్నీ కూడా క్వాలిటేటివ్గా ఉండేటట్లు కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు తెలుసు, ఇక్కడ మన వెల్ఫేర్ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ ఆ ప్రాంగణం అంతా చాలా అంటే హైజీనిక్ కండిషన్లో ఉండే ప్రదేశం కాదు అది. అంత బూషెస్, తర్వాత సోషల్ ఎలిమెంట్ యాక్టివిటీస్ నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు నిన్న సాయంత్రం వెళ్ళి చూశాను, మా వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసి అంతా చేసి క్లియర్ చేసి చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 10 మంది ఉన్నారు నేను వెళ్ళినప్పుడు.
వాళ్ళు అసలు ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నారంటే ఎప్పుడు చూడని ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు అడుగుతున్నారు, డిమాండ్ ప్రధానంగా ఇదంతా క్లియర్ చేయించండి, రకరకాలుగా ఇబ్బంది పడుతున్నాం, పాములు వస్తున్నాయి, అది వస్తున్నాయి, ఇది వస్తున్నాయి అని చెప్పి. సో ఈరోజు మొత్తం క్లియర్ చేయటం జరిగింది. చేసిన తర్వాత మొత్తం లెవెలింగ్ ఎటు చూసినా కూడా ఒకే లెవెల్ ఉండేటట్లు కూడా వర్క్ జరుగుతూ ఉంది. బహుశా ఈరోజు సాయంత్రానికి అయిపోతుంది. దానిలో ప్రధానంగా గౌరవ ఎమ్మెల్యే గారు కృషి చాలా ఉందండి. ఎందుకంటే వారు ప్రత్యేకంగా ఎట్టి బస్సులు అక్కడ జరిపించాలనే ఉద్దేశంతో మరి గట్టిగా పట్టుబట్టి చేయించారు. వారికి అభినందిస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ మేము అదంతా బస్సెస్ అంతా ఉంది, ఈక్వల్గా లేదు, చాలా అంటే అప్ అండ్ డౌన్స్ ఉన్నాయనే ఉద్దేశంతో ఫస్ట్ కొంచెం ఎస్టేట్ చేసాం. కానీ పని మొదలుపెట్టిన తర్వాత మొత్తం చూస్తే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఆ ప్లేస్ చాలా ఎక్కువ ప్లేస్ ఉంది కూడా. సో అట్లా ఏదైతే ప్రజలకు ఆనందాన్ని ఇస్తుందో ప్రజాప్రతినిధుల ద్వారా అది చేయటానికి మరి అధికారులు కూడా చొరవ చూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా ఇక్కడ 3 రోజులు వెస్ట్ కాన్ఫరెన్స్లో కూడా 11వ తేదీ రేపు 666 మంది డ్యాన్సర్స్తో, క్లాసికల్ డ్యాన్సర్స్, మీకు తెలుసు మన ఖలీల్ గారని ఇక్కడ ఒక నాట్యాచార్యుడు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో మంచి మంచి ప్రోగ్రాం జరుగుతుంది. వారు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, మొత్తం దేశవ్యాప్తంగా కూడా కళాకారులను పిలిపించుకొని 666 మంది కళాకారులతో రేపు ఒక మంచి ప్రోగ్రాం రేపు ఈవినింగ్ ఎన్టీఆర్ స్టేడియంలో ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా స్టార్ట్ అవుతుంది. సో అది స్టార్ట్ అయిన తర్వాత 12వ తేదీ కూడా మనం అక్కడ యథావిధిగా ప్రోగ్రామ్స్ కొన్ని పెడతాం. ఇక 13, 14, 15 ఈస్ట్ కాన్ఫరెన్స్లో జరుగుతాయి. 16వ తేదీ మళ్ళీ అక్కడ జరుగుతాయి. అయితే గుంటూరు ఎస్ట్ ఎమ్మెల్యే గారి కోరిక మేరకు మళ్ళీ అక్కడ కూడా ఆ 3 రోజులు కూడా అంటే మధ్యలో వచ్చిన గ్యాప్ డేస్ కూడా 13, 14, 15 కూడా అక్కడ కూడా కొన్ని కార్యక్రమాలు జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.